అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ సమాధి కట్టబోయేది ఎవరు అనేది దీని సమాధానం కోసం చాలామంది వెతుకుతూ ఉన్నారు. అంటే 'బాహుబలి' సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ ఆనాడు ఎట్లా ప్రశ్న ఉత్పన్నం ఉందో, అంటే అందరి మనసులో ఉందో, అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ సమాధి కట్టబోయేది ఎవరు అని చెప్పేసి అందరికి ఒక ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది. అది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అయితే దానికి సమాధానము హిందువులే అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఏ ప్రాతిపదికన హిందువులు సమాధి కట్టబోతారండి? మరి మీరేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో 30 ఏళ్ళు సీఎం అని ఆయన తనకు తానే ప్రకటించుకున్నాడు, ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా రాజకీయాలలో తను ప్రయాణిస్తూనే సనాతన హిందూ ధర్మం పట్ల అంటే ఒక రకమైనటువంటి అవహేళన, అవమానాలకు గురి చేస్తున్నాడు, చులకనగా చూస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి ఈరోజు హిందువులు చర్చ జరుగుతూ ఉంది. దీనికంటే ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఒక వ్యక్తికి అధికారం ఇస్తే తన యొక్క గుణగణాలు తెలుస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది చాలామంది పెద్దలు కూడా చెప్పారు గతంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఛాన్స్ అన్నారు. 2019 ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు. మరి ఇంతగా రోడ్ల మీదకు వచ్చారు, తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు. ఒకవైపు చెల్లెలు షర్మిలమ్మ, అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మరొక వైపు తల్లి విజయమ్మ గారు ఇంతగా అడుగుతున్నారు. సరే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పేసి ప్రజల్లో ఒక ఆలోచన వచ్చినటువంటి తరుణంలో అధికారం ఇస్తే ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టడం జరిగింది. అంటే విధ్వంసంతో మొదలు పెట్టడం జరిగింది. మరి పాలన ఎలా ముగించారు అంటే ఈరోజు అదే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదికను కూల్చివేతతో మొదలుపెట్టి ఏకంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని సైతం కల్తీ చేసేటువంటి దిశగా, అంటే దానితో క్లోజ్ చేయడం జరిగింది ఆయన పరిపాలన అనేది మనకు తెలుస్తూ ఉంది. మరి వెంకటేశ్వర స్వామికి 3 నామాలు ఉంటాయనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ 3 నామాలే లేకోకుండా చేయడము అనే ప్రయత్నం చేశారనేది ఈరోజు హిందువుల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి ఆ 3 నామాలు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే 2024 ఎన్నికలలో 2 నామాలే వైఎస్ఆర్సీపీ పార్టీకి మిగిల్చడం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి. మరి ఎందుకు రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వాడడం జరిగింది? ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే నారా లోకేష్ గారు చెప్పేటువంటి మాట కాదు. ఇక్కడ స్పష్టంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రజలందరూ, ఇది వైవి సుబ్బారెడ్డి గారే ఆయనే తనకు తానుగా ఒప్పుకోవడం జరిగింది. నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది, అంటే కల్తీ జరిగిందనే మాట స్వయంగా టీటీడీ చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సరే, మరి ఆయన గతంలో ఆయన హయాంలో హిందూ ఆలయాలపైన దాడులు చేయడం జరిగింది, దొంగతనాలు చేయడం జరిగింది, తిరుమల ఆలయంలో కూడా దొంగతనాలు జరగడం జరిగింది, చోరీలు జరిగాయి, బంగారు కూడా దొంగతనాలు జరిగింది, దాదాపు 50 కేజీలు బంగారం కూడా దొంగతనం జరిగింది. మరి ఇన్ని రకాలుగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమవడం జరిగింది, ఆంజనేయ స్వామి విగ్రహం అంటే అది బొమ్మ అనడం జరిగింది, ఏకంగా రాముడి తల తీసేస్తే అది సిమెంటు బొమ్మ అని చెప్పేసి కొడాలి నాని గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే హిందూ ఆలయాలపైన అంతర్వేది రథం కూడా తగలబెట్టడం జరిగింది. చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను హిందూ వ్యతిరేకిని అనే విధానాన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనకు చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ విషయాలు హిందువులు లేటుగా తెలుసుకోవడం జరిగింది. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు మనం యుద్ధం చేయబోయేది హిందువులే అని పదే చెప్తున్నాము అంటే ఈరోజు హిందూ ధర్మం పట్ల కానీ ఎక్కడ భక్తి, విశ్వాసం, నమ్మకం లేవని ఆయన గతంలోని ప్రూవ్ చేశారు. ఏ విధంగా అంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి దర్శించడం అన్ని మతస్థులు వెళ్ళాలి అంటే డిక్లరేషన్ అనేది ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ పైన సంతకం వెళ్ళి నాకు ఈయన మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని చెప్పేసి సంతకం చేసి వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్ళాలి. ఇది రూల్, టీటీడీ రూల్. మరి నిజంగా ఆయనకు భక్తి, విశ్వాసం, నమ్మకం సరే నా మతం ఏంటంటే మానవత్వం అన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే మానవత్వంతో సంతకం చేయడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఇప్పటికీ ఆయన ప్రజలకు చెప్పలేనటువంటి అవకాశం లేనే లేదు. మరి ఇప్పటివరకు ఆయన సమాధానం ఇవ్వలేదు ప్రజలకి. అయినప్పటికీ కూడా ఆ డిక్లరేషన్ ఫామ్ ఆయన పెట్టుకోకుండా సంతకం పెట్టుకోకుండా తిరుమలకు వెళ్ళడం జరిగింది. ఆ డిక్లరేషన్ ఫామ్లో కూడా క్యాన్సిల్డ్ అని చెప్పి కూడా టీటీడీ అధికారులు కూడా మనకు బయటికి రావడం జరిగింది. మరి ఇంతటి స్థాయిలో ఒకప్పుడు
7 కొండలు కాదు 2 కొండలు జీవో అని చెప్పేసి అదే కుటుంబం జీవో ఇస్తుంది. మళ్ళా సరి చేసుకుంటూ ఆనాడు ఉద్యమాలు చేస్తే సరి చేసుకుంటూ మళ్ళా వాళ్ళే జీవోలు ఇస్తారు. మరలా వెంకటేశ్వర స్వామి పరిధిని అంటే ఇంతవరకు కొండల వరకు వెళ్ళినటువంటి తండ్రి గారు ఈరోజు కొడుకు ఏకంగా గర్భగుడిలోకి వెళ్ళి ఆయనకు నైవేద్యంగా పెట్టేటువంటి లడ్డూను కూడా అసలు నెయ్యే వాడుకోకుండా రసాయనతో కూడినటువంటి పదార్థాన్ని వాడి నెయ్యి అంటే లడ్డూను తయారు చేశారనేది ఇదో ప్రధానమైనటువంటి ఆరోపణ, అభియోగం. మరి హిందూ ధర్మం పట్ల ఎక్కడ భక్తి, విశ్వాసం, నమ్మకం, గౌరవం లేదనేది తన చర్యల ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రీసెంట్గా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలంలోని నందిపల్లెలో నందీశ్వరాలయం ఓపెనింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కూడా యజ్ఞ యాగాద క్రతువులు నిర్వహిస్తూ ఉంటే మరి ఆ యజ్ఞాన్నంలో ఆయన వేయాల్సినటువంటి ఏదైతే ఉందో భక్తితో నమస్కరించుకొని ఆ ఈశ్వరుడికి నమస్కరించుకొని ఏదైతే చేయాలందో యజ్ఞము అది చేయకోకుండా పూజారి చేత ఆయన వేపించడం జరిగింది. సరే ఇద్దరితో ఆగారా? మామూలుగా యజ్ఞాలు చేయాలి అంటే హిందూ ధర్మంలో భార్యాభర్త సమేతంగా చేస్తేనే ఆ యజ్ఞానికి ఒక అర్థం ఉంటుంది, లేకపోతే అది స్వీకరించబడదు అని శాస్త్రాలు ఎన్నో శాస్త్రాలు చెప్పడం జరిగిందని చెప్పేసి చాలా సినిమాల్లో కూడా మనకు చూపించడం జరిగింది. ఆ సినిమాలో కూడా బాలకృష్ణ గారు హీరో. మరి రాముడు ఆనాడు యజ్ఞ యాగాది క్రతువులు చేసేటప్పుడు భార్య అడవులలో ఉన్నప్పుడు తన యొక్క ధర్మపత్ని అడవులలో ఉన్నప్పుడు ఏకంగా అంటే భార్య యొక్క విగ్రహ ప్రతిమను పక్కన పెట్టుకొని దానికి ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఆయన సతీ సమేతంగా కూర్చొని యజ్ఞం చేయడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆయన మరొకసారి అవమానించడం జరిగింది, అవహేళన చేయడం జరిగింది, చులకరణ చూడడం జరిగింది సనాతన హిందూ ధర్మాన్ని. మరి రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉండాల్సిందేది హిందువులు, వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ హిందువులు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయ సమాధి కట్టబోయేది హిందువులే అనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం.